హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. మనం ఒక లాంగ్ టర్మ్ ప్రాజెక్ట్స్ లాంగ్ టర్మ్ ప్రాజెక్ట్ ఇది. సో ట్రెజర్ ఎన్ఎఫ్టీ మొన్న ఒక వీడియో చేశాను. సో ఇప్పుడు ప్రజెంట్ మార్కెట్లో బాగా వైరల్గా మారుతున్న ప్రాజెక్టు. ప్రతి ఒక్కరూ ట్రెజర్ ఎన్ఎఫ్టీ గురించి బాగా మాట్లాడుకుంటున్నారు. సో బేసిక్గా కంపెనీ అయితే గత 2 years నుంచి రన్నింగ్లో ఉందనేసి మనకి చూపించడం జరుగుతూ ఉంది. సో ఆల్మోస్ట్ ఇందులో ఒక మినిమం $100 వేసుకొని ట్రై చేయొచ్చు. సో ఇందులో ఏంటంటే లైవ్ ట్రేడింగ్, నాట్ ఎంఎల్ఎం, నాట్ ఆర్వై కాన్సెప్ట్ అని చెప్తా ఉన్నారు. సో బేసిక్గా ఇక్కడ ఈవెంట్స్ కూడా మన ఇండియాలో రీసెంట్గా ఒక 3 months నుంచి గట్టిగా చేస్తూ ఉన్నారు. ఇక్కడ మీరు పైన పిక్స్ చూడొచ్చు. సో ఈ వీడియో చివరి వరకు చూడండి. ఇందులో మనం చేయాల్సిన పని ఏంటి అంటే వర్క్ ఏం చేయాలి, డైలీ ఇక్కడ ట్రేడింగ్ చేయాలి, ఈ ఎన్ఎఫ్టీ ట్రేడింగ్ ఎలా చేయాలి, అలాగే డిపాజిట్ ఎలా చేయాలి అన్నది ఈ వీడియోలో తెలుసుకుందాం. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు 10,000 రూపాయలతో 20 లక్షలు ఎలా ఇందులో తీసుకోవచ్చు అన్నది కూడా నేను వీడియోలో చెప్పడం జరుగుతుంది. సో 10,000 వేసుకొని మనం కాంపౌండింగ్ చేసుకుంటే ఎంత వస్తుంది 10,000 రూపీస్కి 1 yearలో అన్నది చూద్దాం. అది పాసిబుల్ అవుతుందా లేదా అన్నది కూడా చూద్దాం. అంటే వీడియో తక్కువ పడవచ్చు, బట్ ఏంటంటే నెక్స్ట్ వీడియోలో కాంపౌండింగ్ గురించి చెప్తాను. ఆల్రెడీ ఇది ప్లే స్టోర్లో ఉంటుంది. దాదాపు 500K డౌన్లోడ్స్ అయినాయి. అంటే వరల్డ్ వైడ్గా ఇది రన్ అవుతూ ఉంది. గత 2 years నుంచి అక్కడ రన్ అవుతుంది. మన ఇండియాలో స్టార్ట్ అయ్యి 3 months అవుతుంది దగ్గర నాకు తెలిసి. ఓకే, ట్రెజర్ ఎన్ఎఫ్టీలో స్టార్ట్ విత్ 10,000, ఆఫ్టర్ 3 monthsకి మీకు 40,000 అవుతుంది కాంపౌండింగ్ చేస్తే. అదే 6 monthsకి అయితే 1,60,000 అవుతుంది. 9 నెలలకి 6,80,000. అదే 12 నెలలు కానీ మీరు 27 లక్షల వరకు తీసుకోవచ్చు అని చెప్తా ఉన్నారు. ఇది ఎలా ఎంతవరకు పాసిబుల్ అవుతుంది, దీనికి ఏమైనా కండిషన్స్ ఉన్నాయా లేదా అన్నది నెక్స్ట్ వీడియోలో చెప్తాను. అయితే ఈ కాంపౌండింగ్ చేసుకుంటే ఈ విధంగా మాత్రం ఇన్కమ్ వస్తుంది. ఆ కాంపౌండింగ్ మీరు తీయకుండా ఇలా చేస్తే మాత్రం, మీరు డైలీ ట్రేడింగ్ కానీ ఇలా చేసుకుంటే మాత్రం ఇంత అంటే 27 రాకపోయినా అట్లీస్ట్ ఒక 20 వరకు అయితే వచ్చే ఛాన్స్ ఉంది. ఒక 10,000 రూపాయలని మీరు కాంపౌండింగ్ చేస్తే ట్రెజర్ ఎన్ఎఫ్టీలో ఆ ఫెసిలిటీ ఉంది. ఓకే, అయితే మనం పెట్టుబడి ప్రాఫిట్ ఎప్పుడైనా తీసుకోవచ్చు. మీరు కాంపౌండింగ్ చేసుకోవాలా వద్దా అన్నది మీ చేతిలోనే ఉంటుంది. ఓకే, చేసుకోవాలి అనుకుంటే కంటిన్యూ చేసుకొని తీయకుండా, మన ప్రాఫిట్ పెట్టుబడిని తీయకుండా అలా కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. డైలీ ట్రేడింగ్ అన్నది చేసుకోవాలా. ఆ విధంగా చేసుకుంటే ఈ ఇన్కమ్ అన్నది పాసిబుల్ అవుతుందని సీనియర్స్ అయితే చెప్తా ఉన్నారు. బట్ ఇప్పటి వరకు ఎవరైనా తీసుకున్నారా లేదన్నది నేను నెక్స్ట్ వీడియోలో ఎంక్వైరీ చేసి మీకు చెప్తాను. ఓకే, సో ఒక లాంగ్ విజన్ కంపెనీగా అయితే చెప్తా ఉన్నారు. ఎందుకంటే ఇక్కడ మనం ట్రేడింగ్ చేస్తూ ఉన్నాము, ఆ ట్రేడింగ్ ఎలా చేసేది అన్నది చెప్తాను. సో ఇక్కడ మీరు వెబ్సైట్ ఓపెన్ చేసిన వెంటనే అక్కడ మై అనే ఆప్షన్ నొక్కినాక డిపాజిట్ అని ఉంటుంది. సో ఆల్మోస్ట్ అది అందరూ చూసే ఉండొచ్చు. సో మీకు నార్మల్గా చూపించేస్తున్నాను ఈ వీడియోలో. డిపాజిట్లోకి వెళ్ళిపోతే అక్కడ BEP20 అడ్రస్ ఇస్తారు. ఆ BEP20 అడ్రస్కి మీరు USDTs పంపించాలి. ఇది డాలర్స్లో మనము USDT BEP20 అయినా ట్రాన్ TRC20 అయినా పంపించాలి. INR ఏం కాదనమాట. ఓకే, సో ఈ విధంగా మీరు వేసుకుంటే డిపాజిట్ చేసుకునే వెంటనే మన ఫండ్ అన్నది మన వ్యాలెట్కి రావడం జరుగుతుంది. మనకి ట్రయల్ రన్లో $150 ఫస్ట్ 2 days మాత్రం ఇస్తుంది కంపెనీ. ఆటోమేటిక్గా అది మైనస్లో చేసేసుకుంటుంది ఆఫ్టర్ 2 days. ఓకే, ఫస్ట్ మీరు జాయిన్ అయిన వెంటనే $150 వస్తాయి కదా, ఇవి రిటర్న్ తీసేసుకుంటుంది. జస్ట్ డెమో కోసం ఇస్తారు అది. ఓకే, సో ఇంకోటి ఏంటంటే ఈ QR కోడ్కి లేదంటే మీరు అమౌంట్ పంపించేసాలి. తర్వాత మీకు ఎప్పుడైతే అమౌంట్ వచ్చేసినాక కింద మనకి మై అసెట్స్ రిసీవర్ అని ఒక ఆప్షన్స్ ఉన్నాయి, చూశారు కదా. ఆ ఆప్షన్ మీరు టచ్ చేయాలి. కింద 5 ఆప్షన్స్ ఉన్నాయి, స్టేకు, ఎర్న్, రిసీవ్, మై అసెట్స్ అని. ఆ మధ్య బటన్ నొక్కితే మీకు పైన నేను టచ్ చేసిన దగ్గరికి వెళ్తుంది మీకు. ఓకే, రిసీవర్ అని వస్తుంది కదా, అక్కడ మీరు టచ్ చేయాలి. టచ్ చేసి అక్కడ కన్ఫర్మ్ అన్నది నొక్కాలన్నమాట. సో అది మీకు లైవ్లో ఎలా ఏంటి అన్నది నేను ఈ వీడియోలో చూపిస్తాను, ఒకసారి చూడండి. ఇక్కడ చూడండి, మీరు డైలీ చేయాల్సిన టాస్క్ ఇది. కంపల్సరీ చేస్తేనే మనకి ఇన్కమ్ వస్తుంది. ఇది ఆర్వై ప్రాజెక్ట్ కాదు, ఇలా పెట్టి వదిలేస్తే రావడానికి. ఇక్కడ ట్రేడింగ్ చేస్తూ ఉన్నాము. అందుకే ఈ కంపెనీ గత 2 years నుంచి రన్ అవుతుంది. ఎన్ఎఫ్టీస్ అంటే మార్కెట్ ప్రజెంట్ ట్రెండ్. నెక్స్ట్ వచ్చే ప్రాజెక్ట్స్ కూడా ఎన్ఎఫ్టీ మీద వస్తాయి. అంటే క్రిప్టోలో ఇది ఒక తరహా ప్రాజెక్ట్ అనమాట. ఎన్ఎఫ్టీ అంటే బిడ్డింగ్ చేస్తూ ఉంటారు. అయితే ఇక్కడ చూడండి, నేను ఎన్ఎఫ్టీ ఒకటి కొంటున్నాను, దాన్ని అమ్ముతున్నాను. కొనడం అమ్మడం చేస్తున్నాము. ఎన్ఎఫ్టీస్ మనం ఈ బొమ్మల్ని, అంటే ఇప్పుడు ప్రతి ఒక్క క్రికెటర్ కూడా ఎన్ఎఫ్టీని తీసుకుంటాను. రిషబ్ పంత్, విరాట్ కోహ్లీ, కమల్ హాసన్ అండ్ రజనీకాంత్, అమితాబ్ బచ్చన్, వీళ్ళందరూ ఎన్ఎఫ్టీ అన్నయ్యి ఉన్నారనమాట. ఇది ఈ ఎన్ఎఫ్టీ అనమాట. ఇది ఒక నాన్ ఫంజిబుల్ టోకెన్. దీన్ని నేను బిడ్డింగ్ చేస్తున్నాను, అంటే కొన్నాను. కొన్ని కన్ఫర్మ్ చేసుకోవాలి. రిసీవర్ నొక్కినాక అక్కడ చూడండి, నేను కన్ఫర్మ్ నొక్కాను, తర్వాత మళ్ళీ కన్ఫర్మ్ నొక్కుతాను. కన్ఫర్మ్ నొక్కినాక తర్వాత మనము పక్కన ఉన్న కలెక్షన్ అనే ఆప్షన్ ఉంటుంది, ఆ ఆప్షన్కి వెళ్ళాలి. ఇక్కడ చూడండి, నెక్స్ట్ రౌండ్ అని ఇక్కడ మీకు టైం పడిపోతుంది.
టుడే పక్కన రిసీవర్ ఉంది, దాన్ని నొక్కాను, నేను కన్ఫర్మ్ కొట్టాను. కన్ఫర్మ్ కొట్టినాక నెక్స్ట్ రౌండ్ అని వచ్చింది. తర్వాత కలెక్షన్ అని ఉంటుంది. అంటే ఇక్కడ నేను అమ్మాను, ఇక్కడ కలెక్షన్ చూస్తున్నాను. ఓకే, కలెక్షన్ దగ్గర టచ్ చేయండి. మీరు టచ్ చేస్తే ఈ టాస్క్ కంప్లీట్ చేసే విధానం అనమాట. అక్కడ సెల్ అన్న ఆప్షన్ ఉంది. అంటే మనం అక్కడ కొన్నాను ఆ ఎన్ఎఫ్టీని, ఇక్కడ అమ్ముతున్నాను. కలెక్షన్ దగ్గర సెల్ అని కొట్టేసండి. సెల్ అని కొట్టిన వెంటనే మీకు ఈరోజు టాస్క్ కంప్లీట్ అవుతుంది, ఇన్కమ్ కూడా యాడ్ అవుతుంది. ఈ విధంగా మీరు రోజు చేయాలా. ఓకే, రోజు చేసుకుంటే 1% నుంచి 1.2 వరకు వస్తుంది. ఓకే, సో దీనికి మనకి కొన్ని కండిషన్స్ ఉన్నాయి. ఏంటంటే అవి సెకండ్ లెవెల్, థర్డ్ లెవెల్ వెళ్ళాలంటే దానికి రిఫరల్ అవసరము. ఓకే, $100 మీరు కాంపౌండింగ్ చేసుకున్న వాళ్ళకి రిఫరల్స్ అవసరం లేదని చెప్తా ఉన్నారు. మీరు కాంపౌండింగ్ చేసుకుంటే మీరు ఎప్పుడైనా విత్డ్రా చేసేసుకోవచ్చు, అది మీ ఇష్టం. మీరు కాంపౌండింగ్ ఆపాలా చెయ్యాలా వద్దన్నది అది మీ చేతిలో ఉంటుంది. ఓకే, సో ఆ విధంగా మీరు ఇక్కడ కంప్లీట్ కొట్టండి. కలెక్షన్ వెళ్ళాక కలెక్షన్ దగ్గర అక్కడ మీరు సెల్ అని కొట్టేసి కంప్లీటెడ్ కొట్టేస్తే టాస్క్ అన్నది కంప్లీట్ అవుతుంది. మీకు అర్థం అవ్వకపోతే 1-2 సార్లు వీడియో చూడండి. లేదంటే నాకు ఎవరైనా ఇంట్రెస్ట్గా ఉంటే, ఎందుకంటే 10,000తో ఈజీగా స్టార్ట్ చేయొచ్చు. ఎందుకంటే ఈ ప్రాజెక్ట్ పాసిబుల్ విధంగానే ఉంది. ఎందుకంటే ఎన్ఎఫ్టీ ఇప్పుడు ఉన్న ట్రెండ్లో, మార్కెట్లో ప్రజెంట్ ట్రెండింగ్లో నడుస్తూ ఉంది ఎన్ఎఫ్టీ బేస్డ్. ఇంకా 2-3 ప్రాజెక్ట్స్ కూడా లాంచ్ అవుతూ ఉన్నాయి ఎన్ఎఫ్టీ మీద. ఓకే, అయితే ఇది కొంచెం ఎక్కువగా ఇన్కమ్ ఇస్తుంది. మిగతా ప్రాజెక్టులు 8-10% ఇచ్చే ప్రాజెక్ట్స్ స్టార్ట్ అయినాయి. బట్ ఏంటంటే ఇది 20 నుంచి 30% ఇస్తామన్నాడు. మీకు 30% లైఫ్ టైం రావాలంటే మీరు డైరెక్ట్ మీ కింద 9 మంది ఉంటే మీరు డైలీ అంటే లైఫ్ టైం మీరు 30% తీసుకోవచ్చు అనమాట. అది ఒక కండిషన్ ఉంటుంది. ఓకే, ఈ విధంగా మీరు ఈ ఎన్ఎఫ్టీ టాస్క్ అన్నది కంప్లీట్ చేసుకోవాలి. ఈ విధంగా డిపాజిట్ చేసేసుకోవాలి మై అనే ఆప్షన్లోకి వెళ్ళిపోయి. ఓకే, సో టీమ్ చేసుకుంటే టీమ్ ఇన్కమ్ అయితే చాలా బాగుంది. సాలరీస్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఈవెంట్లు అయితే ఓ రేంజ్లో చేస్తున్నారు. అసలు నార్త్లో అయితే దుమ్ము దులిపేస్తామన్నారు. మన తెలుగులో కూడా ఇప్పుడిప్పుడే గట్టిగా స్ప్రెడ్ అవుతూ ఉంది. సో ఇంకెవరైతే జాయిన్ కాలేదో, సో ఈ ప్రాజెక్ట్ అయితే లాంగ్ టర్మ్ ఉండేదానికి అవకాశం ఉంది. మన వాట్సాప్ గ్రూప్, టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వచ్చు. థ్యాంక్ యూ, సబ్స్క్రైబ్, లైక్. అలాగే మన వాట్సాప్ గ్రూప్ లాంగ్ టర్మ్ ప్రాజెక్ట్స్ కోసం, అలాగే రిస్క్ ప్రాజెక్ట్స్ గురించి నేను కూడా వీడియోస్ కూడా చేస్తూ ఉన్నాను. సో 2 గ్రూపులు అయితే పెట్టడం జరిగింది. మీకు ఒకవేళ లాంగ్ టర్మ్ ప్రాజెక్ట్స్ కావాలంటే మనం 2-3 ప్రాజెక్ట్స్ చేస్తూ ఉన్నాం. సో అందులో ఆ గ్రూప్లో ఉండండి. రిస్క్ ప్రాజెక్ట్ స్టార్టింగ్లో ఉన్నాయి, అంటే 6%, 8% చేస్తూ ఉన్నాం. బాట్ 365 అలాంటివి. సో అదేంటంటే స్టార్టింగ్లో ఉంటే మన పెట్టుబడి వచ్చేస్తుంది, ఎంతో కొంత ప్రాఫిట్ తీసుకునే దానికి అవకాశం ఉంటాయి. అలాంటి ప్రాజెక్ట్స్ కూడా నేను వీడియో చేశాను. అలాగే గ్రూప్ అయితే సపరేట్గా ఉంది. సో ఆ రెండిట్లో మీరు ఏది నచ్చితే అది చేయండి. లాంగ్ టర్మ్కి అయితే లాంగ్ టర్మ్ ప్రాజెక్ట్లో గ్రూప్లో జాయిన్ అవ్వచ్చు. 2 లింకులు కింద ఇస్తాను. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఏదైనా నాన్ వర్కింగ్ అన్నది మీరు రిస్క్ తీసుకోవాలి, తప్పదు. రిస్క్ తీసుకున్న అన్న వాళ్ళు కింద నా లింక్లో జాయిన్ అవ్వచ్చు.